ఇదంతా ఫ్రీవే, ఇట్లా శాన్ ఆంటోనియోకి వెళ్తున్నారు అందరూ కదా. గ్యాస్ ఫిల్ చేసుకుంటున్నాము. గ్యాస్ ఫిల్ చేసుకోవడం అయిపోయింది. లోపలికి వెళ్ళేసి ఒక కాఫీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ చూడండి మిస్టర్ బీస్ట్ బార్స్ ఉన్నాయి. బాగుంటాయి ఇవి. ఫస్ట్ టైం చూస్తున్నా కదా, బాగున్నాయి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము లాంగ్ వీకెండ్ కోసము శాన్ ఆంటోనియో నుంచి డాలస్కి వచ్చినాము. ఇప్పుడు ఇది థర్డ్ డే, ఇంకా డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోతున్నాము. అన్ని చూసుకున్నాం నిన్న మొన్న. వెళ్ళేటప్పుడు నిన్న మిస్ అయిపోయిన గాంధీ భవన్ ఉంది కదా, గాంధీ పార్క్ ఉంది కదా, ఆ పార్క్ ఒక్కటి చూసుకొని ఇంక డైరెక్ట్గా మన శాన్ ఆంటోనియోకి వెళ్తున్నాం. అన్ని చూసినట్టేనా? నేను ఒక్కసారి చూసాను అన్న, మొత్తం ఇక్కడ ఎంత కింద పడినవి బెడ్ దగ్గర చూసినారా? ఓకే, అక్కడ బాత్రూంలో కూడా చూసేస్తాం ఫాస్ట్గా. అంతే కదా. ఓకే, మరి వచ్చేసండి. రెండు ఉన్నాయా, పింకీ అండ్ డైనర్? మళ్ళీ ఇంత దూరం రాలేను నేను. ఓకే, స్టార్ట్ అవుదామా? స్వామి, ఇప్పుడు డైరెక్ట్గా మహాత్మా గాంధీ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ చూసుకొని దాని తర్వాత అక్కడే దగ్గరలోనే మన ఇండియన్ రెస్టారెంట్ ఏదైనా ఉందంట, అక్కడ తినేసి ఒకేసారి స్టార్ట్ అయితే మళ్ళీ నైట్ వరకు భయం ఉండదు. ఇక్కడ నుండి మనం వెళ్తున్న పార్క్ 30 minutes టైం పడుతుందంట. ఇంకా దాదాపు మనము ఆ పార్క్ దగ్గర వచ్చినాము. ఈ ఏరియా అంతా కూడా ఇర్వింగ్ అంటారు. ఫ్రిస్కో, ప్లేనో, ఇర్వింగ్ కూడా చాలా మంచి ప్లేస్ అన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ యూనివర్సిటీ దగ్గర కదా. ఇప్పుడే మనము ఈ మహాత్మా గాంధీ పార్క్ దగ్గరికి వచ్చినాము. చూడండి, మన గాంధీని చూస్తుంటే ఎట్టెట్లో ఉంది ఇక్కడ మన ప్లేస్లో. కాకపోతే ఈ చుట్టుపక్కల అందరూ కూడా తెలుగు వాళ్ళు, మన వాళ్ళు. ఇక్కడ ఈ మధ్యలో మన గాంధీ ఉంటే ఎంత బాగుందో. ఈ మెమోరియల్ స్టార్ట్ చేసి 2014లో స్టార్ట్ చేసినారంట, మే 2014. ఎట్లా ఉన్నారా గాంధీ స్వామి? తాతయ్య, గాంధీ తాతయ్య. ఈ పార్క్ పేరు థామస్ జెఫర్సన్ పార్క్, ఇర్వింగ్, టెక్సస్. మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా. మే 3, 2014 స్టార్ట్ అయిందంట ఇది. ఇక్కడ పార్క్ అయితే ఉంటుంది కానీ మనకి ఈ స్టాచ్యూ వచ్చేసి 2014 స్టార్ట్ చేసినారు. ఇక్కడ యుఎస్ ఫ్లాగ్, మన ఇండియా ఫ్లాగ్. ఆహాహా, చూసినావరా? ఎట్లా ఉంది చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇండియా ఫ్లాగ్ అయితే సూపర్ ఉంది. మన ఇండియాకి వస్తే
ఇంక మొత్తం మన ఇండియా ఫ్లాగ్లే అన్నీ ఇప్పటి నుంచే చూస్తున్నట్లుంది. మొత్తం చెప్తే కదా ట్రైలర్ అనమాట, మన ఇండియా ట్రిప్కి ఇవన్నీ ట్రైలర్లు. భలే ఉంది కదా. ఇది టెక్సస్ స్టేట్ ఫ్లాగ్. ఇది ఈ ఏరియా పేరు ఇర్వింగ్. ఇక్కడంతా మన మహాత్మా గాంధీ గురించి మొత్తం అంతా కూడా ఇక్కడ రాసినారు మొత్తము. ఇక్కడ చూడండి, October 2nd, 1869లో బార్న్ అయినారు. తర్వాత January 30th, 1948లో వర్ధంతి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడంతా కూడా గాంధీ అంటే మహాత్మా గాంధీ గురించి మొత్తం అంతా ఉన్నాయి ఇక్కడంతా. అది చూడ్డానికే వచ్చినాము. చూస్తుంటా చాలా బాగుంది. ఏదే కొత్త ఇల్లా? మీరు బాగున్నారండి. ఏదో మీ డాలస్ చూడడానికి వచ్చినాము లాంగ్ వీకెండ్ అని. అదిగో అందరూ వచ్చినారు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? సాయి గుర్తుపెట్టావా? జున్ను అని. హలో హాయ్ చెప్పు. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. మామూలుగా ఇక్కడ ఈవినింగ్ అయితే ఫుల్ మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు దాదాపు. అంటే ఇండియన్స్ ఉంటారు, అందులో తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ. సో ఈరోజు హాలిడే కాబట్టి ఇంకా ఎక్కువ ఉండేవి వాళ్ళు ఈవినింగ్ అయితే. ఇప్పుడు కొంచెం ఎండ ఉంటుంది కాబట్టి ఎవరు రాలేదు. మనం ఈవినింగ్ ఇంటికి పోవాలి కాబట్టి ఇప్పుడు వచ్చి చూడడానికి ఇప్పుడు వచ్చినాం. అవునండి, బాగున్నారు, అందరు బాగున్నారు. ఎండ ఉంటే అక్కడ కూర్చోండి. అవును మంది. పర్లేదు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ అంకుల్. హాయ్ నాన్న. హాయ్ సార్. హలో. వాట్స్ యువర్ నేమ్? సాద్య. సాద్య? అబ్బో. హ్యాండ్ పట్టుకో అక్క, హ్యాండ్ పట్టుకో. ఇంకా ఇంకా రోజెస్. ఎన్నిటికి ఈవినింగ్ 6 అట్లానా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే మనము ఈ మహాత్మా గాంధీ పార్క్ చూడడము చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ అమెరికా నడిబొడ్డు పైన మన మహాత్మా గాంధీ అట్లనే మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ ఉంది. చాలా చాలా హ్యాపీ అనిపించింది చూడడము. ప్లస్ ఇక్కడ చాలామంది ఇండియన్స్ అయితే కనిపించి మాట్లాడినారు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఫోన్ చేసి మరీ పిలిపించినారు, అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళంతా చూడడానికి. ప్లస్ ఈవినింగ్ అయితే ఇంక ఫుల్ ఉంటారంట జనాలు. ఈవినింగ్ వస్తే మీకు ఉంటుంది బాగా ఇంకా అని చెప్తున్నారు. కాకపోతే మనకి ఇప్పుడు ఉండలేము ఇంకా ఈవినింగ్ వరకు. ఇప్పుడే టైం 12:45 అవుతా ఉంది. ఇంకా పోయి లంచ్ చేసేసి మళ్ళీ ఇంకా డైరెక్ట్గా స్టార్ట్ అవుదాము. ఎప్పుడైనా మళ్ళీ హాలిడే వచ్చినప్పుడు ఈవినింగ్ టైమ్స్ వచ్చి ఇక్కడ అందరినీ మాట్లాడిద్దాం. ఒకసారి ముందే చెప్తే వాళ్ళకి ఇంకా బాగా అంటే అందరూ వస్తారు. చాలామంది పిల్లల్ని చూడడానికి ఇష్టపడుతున్నారు. సో చూద్దాం అప్పుడు. ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అవుదాము. ఎక్కడన్నా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళేసి మళ్ళీ తినేసి రైట్గా బయలుదేరుదాం. చూడండి చూడండి, ఇదిదా మన బ్రాండ్. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది. ఇక్కడంతా డక్స్ ఉన్నాయి, అట్లనే పావురాలు కూడా ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఇదైతే నార్మల్ పార్కే, కాకపోతే మన మహాత్మా గాంధీ ఉండడం వల్ల స్పెషల్ పార్క్ అయిపోయింది. లేదంటే నార్మల్గానే ఉంది పార్క్ అంతా కూడా. పిల్లలు ఆడుకోవడానికి ట్రయల్స్ అంతా అట్లే ఉన్నాయి అంతే. ఈ పార్క్ పక్కనే ఇక్కడంతా కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా మన తెలుగు వాళ్ళే అంటారు ఎక్కువగా. ఇక్కడంతా కూడా ఈ పార్క్ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అంతా కూడా మన తెలుగు వాళ్ళే. రండి.
మేము లంచ్ చేయడానికి హలో ఇండియాకి వచ్చినాము. ఇది నిన్న పోయిన హలో ఇండియా కాదు, ఇది ఇర్వింగ్లో ఉంటుంది. ఈ హలో ఇండియా పక్కనే మనకు మాన్యవరు బట్టల షాప్ ఇది అన్ని ప్లస్ ఇండియన్ అటైర్ కూడా ఉంది, ప్లస్ ఒక సలూన్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఇక్కడ ఒకటి సెలూన్ ఆఫ్ ఇండియా అని ఒక సెలూన్ ఉంది. కావాలరా బట్టలు? నాకు కావాలి. ఇప్పుడు అవన్నీ లేవు. ఇది బాగుంది. ఎక్కడికి? మావియా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏం కావాలన్నా మీకు? నాకు డిఫాల్ట్ మసాలా దోశ. నీకురా? ఇక్కడ నలుగురము దోశలే తీసుకున్నాము. కాకపోతే నేను మసాలా దోశ, ప్రత్యు హాయ్ దోశ అంట, ఇది స్పెషల్ అంట. ఏదో హై స్పెషల్ దోశ. ఇది పన్నీర్ బుజ్జి దోశ. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిన్న హలో ఇండియా పోయినాం కదా, అది చాలా చిన్నది. ఇదైతే బాగా కూర్చొని తినడానికి అంతా కూడా నీట్గా ఉంది. టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇర్వింగ్. ఇక్కడ ఇర్వింగ్లో ఉండేది హలో ఇండియా, చాలా పెద్దది, చాలా బాగుంది. సో మొత్తం తినడం అయితే అయిపోయింది. బాగా తృప్తిగా తిన్నాం. చాలా 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 బాగున్నాయి ఇక్కడ. యాక్చువల్గా అంటే నిన్న ఈవినింగ్ కూడా మనము హలో ఇండియాకి ఇక్కడ రావాల్సినది, అక్కడికి వెళ్ళినాం. అది చిన్నది, కాకపోతే ఓనర్స్ అందరూ కూడా సేమ్ ఓనరే అంట, దానికి దీనికి అన్నిటికీ. కాకపోతే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి బాగుంటుందంట. ఎక్కడ చూడు, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ చూసినా కూడా మన ఇండియన్సే ఫుల్ వెళ్తా ఉన్నారు. దోశలు చాలా బాగున్నాయి, ప్లస్ హనీ పావ్ బాజీ తీసుకోయింది. అట్లనే వాళ్ళు మనకు కాంప్లిమెంటరీగా చాట్స్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు ఫుల్ అయిపోయింది అన్నా కూడా వాళ్ళు ఈవినింగ్కి తీసుకెళ్ళండి, టు గో మధ్యలో తినండి అని చెప్పేసి వాళ్ళు కాంప్లిమెంటరీ అంటే లంచం ఇచ్చినారు అనమాట. మనకు లంచం కాదు, కాంప్లిమెంటరీ అండ్ ప్రేమగా ఇచ్చినారు. వీళ్ళే మేలు. ప్రతి ఏ రెస్టారెంట్ దగ్గరిపోయినా కూడా మనకి కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. కాకపోతే మన శాన్ అంటోనియోలోనే ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ రెస్టారెంట్ వాళ్ళు వీళ్ళు ఏమి ఇవ్వరు. అంటే రోజు పోతా అంటామా, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు పాపము. ఇక్కడ బాగా ప్రతి ఒక్క స్టోర్లో కానీ రెస్టారెంట్లో కానీ అందరు గుర్తుపట్టి, అంటే ఓనర్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు మనకు కాంప్లిమెంటరీ ఇస్తున్నారు అనమాట బాగా. సరే, ఇప్పటికైతే ఇంకా ఇది మెయిన్ ఇరానీ చాయ్ తీసుకున్నాను నేను. ఇరానీ చాయ్ కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. మాకైతే ఇక్కడ లాస్ట్ వెళ్ళేటప్పుడు బాగా సాటిస్ఫై. ప్లస్ చాలామంది ఫ్యామిలీస్ కూడా కనిపించినారు, మాట్లాడినారు, ఫొటోస్ తీసుకున్నారు. ఈ ట్రిప్ అయితే మాకు చాలా చాలా బాగుంది. ఇంకా మళ్ళా మనము ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాం? మన ఊరికి మనం పోతున్నాం, మన ఇంటికి మనం పోతున్నాం. తర్వాత అప్పుడప్పుడు వస్తాం, ఎప్పుడన్నా ఇక్కడ అవి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, వస్తాం. చాలాసార్లు చాలామంది మనం ఇన్వైట్ చేసినా కానీ కొంచెం దూరం అనేసి డాలస్ రాలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు మాకు లోకల్ లాగా అనిపిస్తుంది ఎక్కడికి పోయినా కూడా. సో ఇంక ఇప్పటి నుంచి ఎవరు ఇన్వైట్ చేసినా కూడా ఈవెంట్స్కి వచ్చేద్దాం. ఓకేనా? వెళ్దామన్నా? ఇంకెక్కడ స్టాప్ అయ్యేది లేదు. ఇంక డైరెక్ట్గా మన శాన్ అంటోనియో ఇక్కడ నుంచి 5 hours డ్రైవ్. ఇప్పుడు టైము 2:30 అయింది. ఓకే, 2:30, 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 8 o'clock లోపల మనం అక్కడ ఉండాలి. ఇంకెక్కడ మధ్యలో ఆపేది లేదు. గ్యాస్ కూడా ఫుల్ ఉంది. అంతేగా హనీగా, ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా? స్టార్ట్. బ్రతుకే ఇక బ్రతికే తెప్పుడే, గడబిడకున్నది మనసే ఇక మనుషులు ఎక్కడే, బిజీ ఉన్నారు జనమే ఇక జీవితమేదే, అరకొర జీతం కొరకే ఇక పరుగులు ఎందుకే, ఇంట్లో నా ఇష్యూస్ తీరికెళ్ళేదే, మంత్ ఎండింగ్ వస్తే ఈఎంఐలే, ఆఫీస్ లో టెన్షన్స్, టార్గెట్స్ తో టార్చర్. గ్యాస్ తక్కువ ఉంది, గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ ఆపినాం. ఏ రజును
టైర్డా? ఏం టైర్డ్ రా? డ్రైవింగ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇదంతా ఫ్రీవే. ఇట్లా శాన్ ఆంటోనియోకి వెళ్తున్నారు అందరూ కదా. మేము ఇక్కడ గ్యాస్ ఫిల్ చేసుకుంటున్నాము. గ్యాస్ ఫిల్ చేసుకోవడం అయిపోయింది. లోపలికి వెళ్ళేసి ఒక కాఫీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఉంది అంతే కదా, ఇంకా 1 అవర్ కదా. లోపలికి వెళ్ళాలరా? నేను జున్ను కాఫీ తీసుకున్నాము, అట్లనే వీళ్ళు ఇవి తీసుకున్నారు, ఏవో టాయ్స్ అవే. ఇక్కడ చూడండి మిస్టర్ బీస్ట్ బార్స్ ఉన్నాయి. బాగుంటాయి ఇవి. లాస్ట్ లో అనవసరంగా ఆగినాం గాజులారా. ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. మన శాన్ ఆంటోనియోకి ఇంకా ఒక 1 అవర్ ఉంది అంతే. గ్యాస్ కొంచెం తక్కువ ఉంటే ఫిల్ చేసుకుందాము. మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి వీళ్ళకి స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, అందుకోసం ముందే ఫిల్ చేసుకొని వెళ్దాము అనేసి స్టాప్ అయినాం. ఇంకా వెళ్తున్నాం. ఆస్టిన్ లో ఉన్నాము ఇప్పుడు. ఆస్టిన్ అనేది కాదు, ఆస్టిన్ దాటిపోయినాం. 1 అవర్ అంటే ఇంకా దాదాపు ఆ శాన్ ఆంటోనియో దగ్గర ఉన్నాం. లాస్ట్ కి మన స్వీట్ హోమ్ కి వచ్చేస్తాం. అంతా తిరిగి 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 మన ఊరికి, మన ఇంటికి వచ్చినాం. ఇప్పుడు టైం 7:30 అయింది. ఇక్కడంతా ఫుల్ లైటింగ్ ఉంది. మధ్యలో వచ్చేటప్పుడు ఫుల్ వర్షం వచ్చింది, ప్లస్ ఫుల్ చీకటి అయిపోయింది మధ్యలో. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇక్కడంతా కూడా ఫుల్ లైటింగ్ ఉంది. కాలు మీద పడుతుంది. ఎలా ఉండిందిరా డాలస్ ట్రిప్? వెరీ నైస్. ఐ ఎంజాయ్డ్. yes. ఏంటి ఫుడ్? ఫుడ్, పీపుల్, అందరు, మొత్తం ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. మొత్తానికైతే మా డాలస్ ట్రిప్ అయితే చాలా చాలా బాగుంది. 3 days బాగా ఎంజాయ్ చేసినాము. అంటే కొత్త కొత్త ప్లేస్, పెద్ద ప్లేస్లు ఏవి చూడకపోయినా కూడా మాకు మెయిన్ అవే చూద్దాం అనుకున్నాం అన్నమాట. అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి ఇండియన్ స్టోర్స్ కానీ, ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, ప్లస్ మన ఇండియన్స్ ఎక్కువగా ఎక్కడ తిరుగుతారో అవే చూద్దాం అనుకున్నాము. ఎందుకంటే డాలస్ లో మన జనాలు చాలా కనిపిస్తూ ఉంటారు అని చాలా మంది అన్నారు అనమాట. మేము కూడా ఫస్ట్ టైం పోవడం, అంటే వేరే చోటుకి, అంటే హౌస్ వార్మింగ్స్ కి ప్లస్ టెంపుల్స్ పోయినాము, డైరెక్ట్ గా వచ్చేసినాము. ఇట్లంతా తిరగలేదు ఊరంతా. సో ఈసారి అయితే బాగా తిరిగినాము. ప్లస్ ఇందాక చెప్పినా కదా, అట్లా బాగా ఈవెంట్స్ అన్నిటికీ కూడా ఏమైనా బాగా జరుగుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు వీళ్ళు అందరు సినీ యాక్టర్స్ వాళ్ళు అంతా వస్తూ ఉంటారు. మా డాలస్ లో జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. అట్లా దానికి మళ్ళా వెళ్దాం బాగా ఇప్పటి నుంచి. ఎందుకంటే ఈవినింగ్ బయలుదేరితే నైట్ కల్లా అక్కడ రీచ్ అయిపోతాము. మళ్ళీ నెక్స్ట్ డే చూసుకొని వీకెండ్స్ వచ్చేయచ్చు. ఇంకా ఓకే, మాకైతే చాలా బాగుంది. ఇట్లనే ఇంకా ఇండియా ట్రిప్ కూడా 1 month ఇండియా ట్రిప్ అయితే అప్పుడు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాము. అంటే టైర్డ్ కూడా ఈ రోజు అయితే ఏం టైర్డ్ అవ్వాలా నాకు తెలిసినంత. నిన్న మొన్ననే ఎక్కువ అనిపించింది, మాకైతే ఈ రోజు అయితే ఏం అనిపించలేదు. ఓకే, ఇంకా మా ఏమన్నా తినేసి ఇంకా పడుకుంటాము. వీళ్ళకి ఇంకా రేపు మార్నింగ్ నుంచి స్కూల్స్ ఉన్నాయి. అంతే. వైలిన్ ఉందా రేపు? లేవు, ఇంకా అట్లాంటివి ఏం లేవు. ఇంకా అయిపోయి ఊరికే పోవడం, ఎంజాయ్ చేయడం. ఓన్లీ మూవీస్ చూపిస్తున్నారు. లాస్ట్ వీక్ మూవీనే ఉంది. ఓకే, అట్లాంటివి అట్లా ఫన్నీ థింగ్స్ ఏమన్నా ఉంటాయి అనమాట, ప్లేయింగ్ అట్లాంటివి. సో మొత్తానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు